నా పేరు కళ్ళం శివగోవిందరెడ్డి అండి. నేను ఎలక్షన్కి 4 months ముంగల జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా మన పార్టీకి ఏ విధంగా మనం జనాన్ని ఆకర్షించగలుగుతాం ఆ విధంగా అన్నీ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు కూడా అదే విధంగా జనానికి ఏది చేయాలో దాన్ని చూసి మనకి లోకేష్ బాబు గారు అన్ని విధాలుగా పుట్టు మిషన్లు ఇవ్వడం కానీ, పని లేని వారికి పని కల్పించడం కానీ, తోపుడు బళ్ళు కానీ, ఏది చిరు వ్యాపారులకి, అదేవిధంగా మళ్ళీ పెళ్లి కానుకలు కానీ, ఇంకా మరణించిన వారికి మట్టి ఖర్చుల కింద 10,000 కానీ, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ఇంకా పోల్డని కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారండి. ఆయన సొంత నిధితో చేస్తూ ఉన్నారండి. అట్లాగే మనకి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినా కూడా ఆ కార్యక్రమాలు కొన్ని చేపడతానే ఉన్నారు ఆయన సొంత నిధితో. ఇప్పుడు కూడా మేము ఇంకా గ్రామం ఇప్పుడు ఆయన గెలిచినాక అప్పుడు గెలవకముందు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పారు. గెలిచినాక ఇప్పుడు 10 నెలలు అవుతుంది. 10 నెలలు లోపే ఈ 10 నెలల లోపే పెనమాక గ్రామ ఏరియాలోనే 179 మందికి వాళ్ళ ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకా 400 ఇళ్ళు ఉన్నాయండి. అది సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో ఇస్తామని చెప్తున్నారు. ఇంకా కొంచెం టైం పడుతుంది. అవి ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి చిన్న చిన్నవి. ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుని ఇస్తామని చెప్తున్నారు. మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం పార్టీ పరంగా. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, అట్లాగే మా ఊరు సమస్య చిన్న చిన్నవి ఉన్నాయండి, అవి కూడా మేము దృష్టికి తీసుకెళ్తున్నాం, చేస్తామని హామీ ఇస్తున్నారు లోకేష్ బాబు గారు. ఇంకా ఇప్పుడు ఊళ్ళో వాటర్ ట్యాంక్ కానీ, డ్రైనేజీలు కానీ, ఇట్లాంటి కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి, అవి కూడా చేస్తామని హామీ ఇస్తున్నారు. అది కూడా ఇంకొక 1 year నెరవేరుస్తారు. మాకుగా ఫైనాన్స్ పరంగా కొంచెం వీక్గా ఉంది రాష్ట్రం, దాన్ని కూడా తీసుకోవాలని పరిగణలోకి. అది తీసుకొని మనం కూడా ముందుకు వెళ్తూ ఉంటాం. వాటర్ ప్రాబ్లం ఉందండి, ఆ వాటర్ కూడా డెవలప్ చేస్తే ఇంకా మేము ఇంకా స్వాగతిస్తూ ఉంటాం. అది కూడా మేము మన కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారి దృష్టిలో పెట్టామండి. మాకు ఒక 12,000 లీటర్లు వాటర్ ట్యాంక్ కావాలి జనాభాకు తగ్గట్టు అని వాళ్ళ దృష్టిలో పెట్టాం. కాకపోతే ఇది కొద్దిగా అటు ఇటుగా ఉందండి. మున్సిపాలిటీ ఇటు CRDA మా గ్రామం వచ్చేసరికి రెండిట్లో కొద్దిగా ఇబ్బంది పడుతున్నామండి. కొద్ది చేద్దాం, టైం పడుతుంది అన్నారు కమిషనర్ గారు కూడా. ఇక్కడ ఒక 4-5 నాయకులు ఉంటారండి. అందరూ సమిష్టిగా చేస్తేనే ఇప్పుడు మనకి ఇంత ముంగల వైసీపీకి వచ్చేసి 800 మెజార్టీ ఉండేది. ఆ 800 పోను ఇప్పుడు వాళ్ళ 1700 వస్తుందండి. ఇదే గ్రామంలో 1700 మెజార్టీ వచ్చింది. అదే మామూలుగా కార్యకర్తకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ చిన్న చితక ఇక్కడ కార్యక్రమాలు లోకేష్ బాబు గారు చేస్తున్నారు కాబట్టి స్టార్టింగ్లో నుంచే 4,000 చేశారండి పింఛన్ కూడా. ప్లస్ ఇక్కడ రోడ్లు కానీ చిన్న చిన్నవి ఏవైనా కానీ మనకి ఇక్కడ మన రాష్ట్రం మొత్తం కూడా రోడ్లు అవి కొన్ని చోట్ల ప్యాచ్ వర్క్ లేని, కొన్ని చోట్ల కొత్త రోడ్లు అయినాయి, అన్నీ స్థిరంగా సాగుతున్నాయండి. ఈ 1 year అయ్యేసరికి మొత్తం పూర్తి అవుతాయని చెప్తున్నాను. మొత్తం కానీ 31,000 కోట్ల చిల్లర ఈ 3 సంవత్సరాల్లోనే మనకి డెవలప్ చేస్తామని ఇప్పుడే టెండర్లకు పిలుస్తున్నారండి. ఈ 1 year లోపు టెండర్లు పిలుస్తూ రేపు ఇది ఏప్రిల్ కదండి, ఈ నెలాఖరికి టెండర్లు బిగిన్ అయిపోతాయి, వర్క్లు కూడా స్టార్ట్ అవుతాయి. జనాభా కూడా బయట నుంచి బీహార్ నుంచి కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, యూపీ ఎక్కడి నుంచి కానీ పని చేసుకునే వాళ్ళు బోల్డ్ అంతమంది వస్తారండి. 1,00,000 మంది జనాభా కాదు. ఇప్పుడు మనకి కొత్తగా రాజధానిలో వర్క్ స్టార్ట్ ముంగలే రాక ముంగలే మనకి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అని ప్రోగ్రామ్ పెట్టారండి. నీకు ఏ పని వచ్చు అనే దానికి కూడా ఇంటింటికి సమాచారాన్ని సేకరించి వాళ్ళకి నాకు ఈ పని వచ్చు అనేదానికి వాళ్ళని తీసుకొని దానిని స్కిల్ డెవలప్మెంట్లో నేర్పించి ఆ కంపెనీకి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారండి గవర్నమెంట్ తరఫున. మనకి అక్కడ రేపు ఏ కంపెనీలు వస్తాయి, డెవలప్మెంట్కి ఎంత ఉపయోగపడుతుందని, వాళ్ళ నుంచి ఏ పని చేయగలుగుతారనే దాన్ని కూడా వాళ్ళని తీసుకొని వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇప్పించి అభివృద్ధి చేయాలని మన మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు బాగా ప్రయత్నం చేస్తారండి. నా పేరు ప్రసన్న కుమార్ అండి. మాది పెనుమా గ్రామం. అమరావతి 29 గ్రామాలు ఒక గ్రామం. ఈరోజు మన కళ్ళం శివగోవిందరెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ లోకేష్ గారు మనకి 9 నెలల నుంచి గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చాడో ఇక్కడ ఇంటి పట్టాలు లేని వాళ్ళందరికీ పెనుమా గ్రామం నుంచి 179 మందికి ఈరోజు లబ్ధిదారులకి ఇంటి పట్టాలు అందజేశారు. ఇంకా సుమారుగా ఒక 300 మందికి ఇంకా ఇవ్వాలని, అది సెకండ్ ఫేజ్ కింద చూసి కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి మొత్తం క్లియర్ చేయమని వీఆర్ఓలు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు లోకేష్ గారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే అమరావతిలో నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు మొన్నే జరిగినాయి. ఈ మన రాష్ట్ర బడ్జెట్ నుంచి 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణానికి కేటాయించింది. అలాగే లోకేష్ గారు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టారు.
ఇక్కడ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఈ గ్రామంలో ఉన్న యువకులకి అక్కడ ఏం వాళ్ళ క్వాలిఫికేషన్ విద్యార్హతలని మొత్తం ఎంట్రీ చేసి వాళ్ళకి ఏ ఇన్స్టిట్యూషన్కి ఎలాంటి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ కావాలో వాళ్ళందరినీ మొత్తం ఫిల్టర్ చేసి వాళ్ళందరినీ జాబ్ హోల్డర్స్గా తీర్చుతారని మేము ఆశిస్తున్నాము. అలాగే అభివృద్ధి అనేది ఇక్కడ త్వరలో ఇక్కడ అమరావతిని చూడబోతున్నాం, గొప్ప నగరాన్ని. ఇక చూస్తే ఇంకా చాలా కార్యక్రమాలు ఇంకా త్వరలో జరగబోతాయి అని కోరుతున్నాం.